తడగడితే చాలు పక్క వాళ్ళని చిన్న తొడగొడుతున్నా హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా ఇవాళ నేను ఇవ్వబోయేటువంటి వ్లాగ్ ఏంటంటే ఒక వివాహం. మరి అంత గ్రాంధికం వద్దమ్మా, అదేనండి పెళ్ళంటే పలకరింపుల పులకరింతలు అయిన వాళ్ళని, చుట్టాలని, మన వాళ్ళని, మీ వాళ్ళని, మన వాళ్ళని, కాని వాళ్ళని, మన వాళ్ళని, మీ వాళ్ళని పులకరించడమే కదా పెళ్ళంటే. కాశీయాత్రలో భాగంగా బావమరిది గడ్డం కింద బెల్లం పెట్టి బావమరిదే తీసుకొచ్చేస్తాడు లోపలికి. తర్వాత మంగళహారతులండి. ఇక్కడ ఆడపిల్లలదే డిమాండ్. మిట్ట మధ్యాహ్నం మండిపోతున్న ఎండలో తాగుతారా చల్ల అంటూ అమృతంలాగా వస్తున్నాడు ఈయన. తర్వాత ఆ రోజు స్నాతకం కాబట్టి స్నాతకం రోజు చక్కగా పులిహోర పూర్ణం బూరెలతో ప్రసాదం లాంటి భోజనం పెడతారండి. ఆవబెట్టిన ఆ భోజనాలు తినాలంటే అదృష్టం ఉండాలి. మరి భోజనాలు అయిన వెంటనే బహుమతి ప్రదానం మా పలకరింపు తరఫున. తర్వాత కార్యక్రమంగా స్వయంవరం. ముందే వరించిన సీతా మహాలక్ష్మిని వరించడానికని శ్రీరామచంద్రుడు ధనుర్బంధంగా చేయడానికి వస్తూ ఉంటాడు. పంచెలు కట్టే రావణాసురులు కాదండి, పంచులు వేసే రావణాసురులు వచ్చారు చాలామంది. ఆ వాళ్ళు వేసే పంచులకి ఆ యాంకరమ్మ కూడా అల్లాడిపోయింది అనుకోండి. మరి పంచులు ఒకటేనా? మరి డ్యాన్సులు, పాటలు, పద్యాలు. వైజాగ్ మజాకా అన్నట్టు ఒక మంచి పద్యం అందుకొని అదర్హం అనిపించారు తాతగారు, వైజాగ్ తాతగారు. కానీ ఎవరైనా సరే ధనుర్భంగం కావలసిందే, ఎందుకంటే శ్రీరామచంద్రుడే ఎత్తాలి కదా. మరి వీళ్ళ పంచులు తట్టుకోలేక ఆ యాంకరమ్మ ఇందాకడి నుంచి చచ్చిపోతున్నానని కోప్పడిపోయిందండి పాపం సరదాగా. ఈ బునుగు పంచుబాబు అండి, పంచబాబు కాదు పంచుబాబు వచ్చి యాంకరమ్మ ఒక మంచి డాన్స్ వేసి చూపించేసరికి ఆ యాంకరమ్మ వదులుతుంది. నేనొగ్గా అంటూ ఇంకో పాట వేస్తే అంత చక్కగా డాన్స్ కూడా చివరికి మన శ్రీరామచంద్రుడే అద్భుతంగా విరిచారు శివధనుసు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సీతా స్వయంవరం అనే ఒక ఘట్టం అనేది మనకి రామాయణంలో జరిగింది కానివ్వండి, నిజానికి వైదికంగా ఈ కార్యక్రమాల్లో ఉండదు. కానీ సరదాగా ఈవెంట్ వాళ్ళు పెట్టిన దాన్ని మేమందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసి మేమందరం కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యామనుకున్నాను. చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ పిల్ల తండ్రి మాత్రం చాలా ఎంజాయ్ చేసి తొడగొడుతూ ముందుకు వచ్చారండి. ఆయన చూస్తే ఎంత సంతోషం అనిపించిందంటే, ఒక తండ్రి తన బిడ్డకి పెళ్లి చేసేటప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతారా అని మాకు చాలా అనిపించింది. ఆయన అంత బాగా చక్కగా ఎంజాయ్ చేశారు ఆ సీతా స్వయంవరం ఘట్టాన్ని. ఇంత బాధ చూడలేని ఆ తాతగారు సీతా తీసుకొని రావాలని ప్లాన్ చేస్తే అందరూ కలిసి కాస్త పాటలు పాడించి డాన్స్లు వేసుకుంటూ తీసుకొద్దాం అబ్బాయిని అమ్మాయి దగ్గరకు అనుకున్నారు. కానీ ఈ వైజాగ్ తాతగారు లాక్కొచ్చేసి నించోబెట్టేశారు. అయితే యాంకరమ్మ ఊరుకుంటుందా, మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ అందరితో కలిపి డాన్స్లు వేయించుకుంటూ తీసుకొచ్చింది. పెళ్లి కొడుకు రాముడు అని అనిపించుకున్నాడండి. ఎందుకంటే ఆ ధనుస్సుకి నిజంగా శివధనుస్సు అనంత భక్తిగా నమస్కారం చేసుకొని ఆ శివధనుస్సు అందుకుంటే
ఆ పిల్ల కళ్ళల్లో ఉండే సంతోషాన్ని నేను మీకు ప్రత్యక్షంగా చూపించలేకపోయినా మీరందరూ కూడా అది మీరు ఊహించుకోగలరు అనుకుంటాను. దీని తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏమీ లేదండి, వరపూజ. అంటే వధువు తరపు వాళ్ళు వరుడు తరపు వాళ్ళు కూడా చెరకు వైపు రెండు వైపులా కుర్చీల్లో కూర్చుని ఉండగా ఆ సమయంలో వధువు తరఫు వాళ్ళు వరుడు తరఫు వారిని, వరుడు తరఫు వారు వధువు తరఫు వారిని చక్కగా గౌరవించి పానకం అది ఇచ్చి వాళ్ళకి నోరు తీపి చేస్తారు. అదే సమయంలో ఆడపిల్లలకి ఇచ్చేటువంటి లాంఛనాలు, అదేవిధంగా ఇచ్చేటువంటి అన్నీ కూడా ఆ టైంలోనే ఇచ్చుకొని సంతోషంగా పిల్ల మనది అనిపించుకుంటారనమాట. రేపు కదండి పెళ్ళి, రాత్రికి రిసెప్షన్. మన పెళ్ళిళ్ళల్లో ముఖ్యంగా మనం మర్చిపోకూడనిది ఏదన్నా ఉంటే అది పువ్వులండి. చక్కటి పచ్చిపూల మండపానికి తయారు చేస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులు, ఎంతమందికి మన వివాహాలు భోజనం పడతాయో కదా, ఇది నిజం. అప్పటికే సమయం సాయంత్రం 5:30 దాటి 6 అవుతుంది. సో ఏం టైం అది? స్నాక్స్ టైం. వదులుతారా? పానీపూరి, హాట్ చాట్, భేల్పూర్, పిజ్జా అన్ని రకాల కూడా అక్కడ మాకు దర్శనమిచ్చి కనువిందు కడుపు విందు చేశాయండి. అందరితో రాగిందా? రాజహంస మీద పెండ్లి కొడుకు పెండ్లి కూతురు ఈ విధంగా వస్తూ ఉంటే అందరూ కూడా చక్కటి నృత్యాలతోటి ఈ విధంగా స్వాగతం పలికారు. ఈ లోపల ఇంకొకటి సంగతి చెప్పనా, మన సంప్రదాయాన్ని పోనివ్వకుండా చక్కటి అన్నమాచార్య కీర్తనలు, అదేవిధంగా చక్కటి పెళ్లి పాటలు, చక్కటి పాటలతోటి, కోలాటాలతోటి, చక్కటి కోలాహలంతో, పూల బంతులతోటి, పసుపు దంచటాలతోటి, అనేక రకాల ఈవెంట్స్ తోటి మన ఒక తరంగిణి గ్రూప్ వాళ్ళు చక్కటి పాటల్ని ప్రజెంట్ చేశారండి. అవన్నీ కూడా మీరందరూ చూస్తారు. కానీ ఆ పాటలు వినిపించడానికి కాపీరైట్ పడుతుందని కంపల్సరిగా నేను వాటిని కట్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. కానీ దృశ్యమాలికగా మీరందరూ చూసి చాలా బాగా చూసి హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ కార్యక్రమం చాలా బాగా సాయంత్రం రిసెప్షన్ సమయం ఓ పక్కన చల్లటి సాయంత్రం వేళ చక్కటి పువ్వులు మండపంలో పిల్లవాడు కూర్చొని పెద్దలందరి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండగా చక్కటి అన్నమయ్య కీర్తనలు, ఒక పక్కన పూబంతులాటలు, దానితో పాటు పసుపు దంపుళ్ళు, దానితో పాటు కోలాటాలతోటి హంగామాగా చాలా బాగా జరిగిందండి రిసెప్షను. చూసారా, పెళ్ళికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చక్కగా బొమ్మల కొలువు తీర్చి మన పెళ్ళికి ముందు అందంగా అమర్చారు. ఎంత అందంగా ఉందో కదండి ఈ వేదిక మీద పెండ్లి కొడుకు పెండ్లి కూతురు లక్ష్మీనారాయణుల్లాగా వచ్చి కూర్చొని వివాహానికి ముందుకు రాబోతున్నారు. ఇంతలో అయిపోయిందా? ఆ హంసవాహనం మీద కూర్చున్నటువంటి పెండ్లి కూతుర్ని పెండ్లి కొడుకుని కిందికి దించి వారితో పాటు కలిపి యాంకరమ్మతో కలిపి చక్కటి పాటలు పాడారు. అదేవిధంగా కోలాటాలు ఆడారు. ఇక్కడ చూసారా, పసుపు దంచుతున్నారండి. ఆల్రెడీ దంచేసి పెళ్ళి మొదలైపోయినా కూడా ఆ కార్యక్రమాలన్నిటినీ మరొకసారి కళ్ళ కట్టినట్టు చూపించి అందరిలో కూడా మళ్ళీ ఒకసారి అత్యంత ఉత్సాహం రేకెత్తించేలా చక్కటి కార్యక్రమాలను నిర్వహించారు. పూబంతులందరూ పూబంతుల్ని చుట్టి చక్కటి ముళ్ళు వేసి చక్కటి చీరలు కట్టి పట్టు చీరల దగదగలతోటి నగల నిగనిగలతోటి ఎంత బాగా డాన్స్లు వేసుకొని చక్కగా పసుపు దంచుతున్నారండి అందరూ. తర్వాత కార్యక్రమం కోలాటం, దాంతోపాటు బంతులు కూడా ఆడారండి. చక్కగా బంతిపూలను మూటగట్టి బాల్లా చేసి అందరూ విసురుకొని సరదాగా ఆడుకున్నారు. చాలా బాగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని కలిగించింది.
మన మర్చిపోతున్నటువంటి అన్నమయ్య. అంటే పాటలు పాడడం అంటే ఎక్కడ పాడుతున్నారంటే పాటలు గుళ్ళో పాడుకుంటారు, దేవుడి దగ్గర పాడుకుంటారు. కానీ ఈ విధంగా పెళ్ళిళ్ళల్లో పాటలు పాడుకోవడం చక్కటి కార్యక్రమంగా బయటికి రావడం అనేది చాలా సంతోషం కలిగించే విధంగా అనిపించింది. ఆహూతులందరూ వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించి వారికి బహుమతులు అందజేసి ఆ రాత్రికి భోజనాలు చేసి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఉదయం పెళ్ళి కదా, మళ్ళీ పెళ్ళికి రావద్దు, పట్టు చీరలు రెపరెపలతోటి ఉండండి. అంతవరకు మీరు కూడా చూస్తూ ఉండండి. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. మొల్లలు తురుములు ముడిచిన వరువున ముల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుములు ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి చారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. భారపు కుచములపై పైగడు సింగారము నెరపెటి గంధవొడి, భారపు కుచముల పైగడు సింగారము నెరపెటి గంధవొడి, చేరువపతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా.
ఆ నృత్యానికి అనుగుణంగా పాడలేను కానివ్వండి, అంటే నా దగ్గర ఆర్కెస్ట్రా లేదు, కానీ ఒక్క పాట పాడాలనిపించింది, సరదాగా పాడాను. నచ్చితే వినండి, నచ్చకపోతే తిప్పేయండి, ఏం చేస్తాం మరి, తప్పదు కదా, పాపం మీరు బలి. పొద్దున్నే చక్కగా అమ్మాయి అబ్బాయి మంగళ స్నానాలు ఆచరించి తర్వాత చేసింది చక్కగా అమ్మాయి గౌరీ పూజ, అబ్బాయి పూజ చేసుకొని ఇద్దరు కూడా వివాహానికి సిద్ధమయ్యారండి. మేమందరం కూడా చక్కటి టిఫిన్లు భోజనాలు కానిచ్చి మేము ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని మేము కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వచ్చేసాం. మీ అందరికీ కూడా చిన్న చిన్న బిట్స్గా అవన్నీ కూడా కొంచెం కొంచెం చూపిస్తాను. వాటిని కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వ్లాగ్స్ తోటి మీ అందరి ముందుకి వస్తానని నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను మీ అందరికీ. సో చాలా చాలా ధన్యవాదాలు చివరిదాకా చూసినందుకు, చివరిదాకా నా మాటలు విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరి మర్చిపోకుండా అమ్మాయిని అబ్బాయిని దీవించడం మాత్రం మర్చిపోకండి.